మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పరమ పవిత్రమైన కార్తీక సోమవారం, పరమశివుడికి ప్రీతికరమైన కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారం రోజు పూజలు చేయలేని వారు ఈ మాటను పలకండి చాలు, మీ దశ మారిపోతుంది. కార్తీక సోమవారం నాడు ఈ మాట పలికితే పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. 1,000,000 సార్లు శివుడికి పూజ చేసిన పుణ్యఫలం వస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మాట పలకటం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ మాటకు అంతటి శక్తి ఉంది. ఈ ఒక్క మాట పలకటం వల్ల డబ్బు మీ వద్దకు వరదలాగా వచ్చి పడుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి. కార్తీక సోమవారం రోజున ఈ మాట పలికితే శివుడి అనుగ్రహం మీపై ఉంటుంది. శివుడి కన్ను మీపై పడుతుంది. మనలో కొంతమందికి కొన్ని కారణాల వల్ల కార్తీక సోమవారం పూజ చేయటం కుదరదు. అలాంటి వారు ఈ మాట పలికితే పూజ చేసిన ఫలితం వస్తుంది, పుణ్యం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వర్క్ బిజీలో ఉన్నవారు కార్తీక సోమవారం ఈ మాట పలకండి. మీకు శివ అనుగ్రహం కలుగుతుంది. విపరీతమైన డబ్బు వచ్చి పడుతుంది. కార్తీక సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున ప్రతి ఒక్కరూ శివుణ్ణి ఆరాధిస్తారు, గుడికి వెళ్తారు. ఉదయం వీలు కాకపోయినా సాయంత్రం పూట అయినా సరే ఇంటిలో పూజ చేసుకుంటూ ఉంటారు, గుడికి వెళ్తారు. ఇక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ రెండూ చేయలేరు. అలాంటి వారు పూజ చేసినంత ఫలం దక్కే ఈ మాట పలికితే చాలు, వారి జీవితం మారిపోతుంది. మరి ఇంతకీ రేపు కార్తీక సోమవారం పలకవలసిన ఆ మాట ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా పుణ్యగిరి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం నదీ తీరాన పచ్చని పొలాలతో ప్రశాంతమైన వాతావరణంతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో భద్రయ్య అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతనికి శివుడంటే ప్రాణం. తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేసి విభూతి రేఖలు దిద్దుకొని ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళటం అతని దినచర్య. శివుడే సర్వస్వం అని, ఆయనే సృష్టికి మూలమని, ఆయనను మించిన దైవం లేడని బలంగా నమ్మేవాడు. శివనామ స్మరణ చెయ్యని క్షణం కూడా అతనికి ఉండేది కాదు. అదే గ్రామంలో వెంకటయ్య అనే మరో వ్యక్తి ఉండేవాడు. అతను పరమ విష్ణు భక్తుడు. శ్రీ మహావిష్ణువే జగద్రక్షకుడని, ఆయన కరుణ ఉంటే చాలు ఈ లోకంలో దేనికి కొదవ ఉండదని అతని నమ్మకం. రోజు తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసేవాడు. భద్రయ్య, వెంకటయ్య ఇద్దరూ మంచివారే. అయినా వారి మధ్య ఎప్పుడూ ఒక చిన్న వాదన జరుగుతూ ఉండేది. నా శివుడు గొప్పవాడంటే నా విష్ణువు గొప్పవాడు అని వాదించుకునేవారు. ఊరి ప్రజలు వారి భక్తిని చూసి మెచ్చుకున్న వారి మధ్య ఉన్న ఈ భేద భావాన్ని చూసి నవ్వుకునేవారు. ఒక సంవత్సరం ఆ గ్రామానికి కరువు రూపంలో పెద్ద ఆపద వచ్చింది. వానలు కురవక నది ఎండిపోయింది. పచ్చని పొలాలు బీటలు వారాయి. పశువులు త్రాగడానికి నీరు లేక, తినడానికి గడ్డి లేక అల్లాడిపోయాయి. గ్రామ ప్రజలు ఆకలితో అలమటించడం ప్రారంభించారు. భద్రయ్య, వెంకటయ్య ఇద్దరూ తమ గ్రామాన్ని కాపాడమని తమ ఇష్ట దైవాలను ప్రార్థించటం మొదలుపెట్టారు. భద్రయ్య శివాలయంలో అఖండ దీపం వెలిగించి కఠోరమైన ఉపవాస దీక్ష ప్రారంభించాడు. ఓ మహాదేవ, నీ భక్తులు ఇంత కష్టపడుతూ ఉంటే నువ్వు చూడలేవా? ఈ గ్రామాన్ని రక్షించు తండ్రి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. మరోవైపు వెంకటయ్య తన ఇంట్లోనే విష్ణుమూర్తి పటం ముందు కూర్చుని తులసిమాల చేతబట్టి అహోరాత్రులు నామస్మరణ చేయసాగాడు. ఓ శ్రీహరి, నీ చల్లని చూపు మాపై ప్రసరించు. ఈ కరువు నుండి మమ్మల్ని కాపాడు గోవిందా అని ప్రార్థించాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి, కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. కరువు మరింత తీవ్రమైంది. గ్రామ ప్రజలు నిస్సహాయంగా ఆకాశం వైపు చూడసాగారు. కఠోర దీక్షల వల్ల భద్రయ్య, వెంకటయ్య ఇద్దరూ నీరసించిపోయారు. ఒకనాడు రాత్రి అలసిపోయి నిద్రలోనికి జారుకున్న భద్రయ్యకు ఒక విచిత్రమైన కల వచ్చింది. కలలో సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ రూపం చాలా వింతగా ఉంది. శివుడు సగం శరీరంలో జటాజూటం, మెడలో నాగసర్పం, చేతిలో త్రిశూలం, నుదుటిన విభూది ఉన్నాయి. కానీ మిగతా సగం శరీరంలో కిరీటము, మెడలో కౌస్తుభరణి, చేతిలో సుదర్శన చక్రం, పీతాంబరం ఉన్నాయి. ఆ రూపం చూడడానికి సగం శివుడిలా, సగం విష్ణువులా ఉంది. భద్రయ్యకు ఏమీ అర్థం కాలేదు. ఇది తన మనసులోని గందరగోళం వల్ల వచ్చిన కళ అని భావించి దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అదే రాత్రి వెంకయ్యకు కూడా ఒక కల వచ్చింది. అతని కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. కానీ ఆశ్చర్యంగా
విష్ణువు రూపం కూడా సగం మాత్రమే ఉంది. కిరీటము, శంకుచక్రాలు ధరించిన సగం శరీరం ప్రకాశవంతంగా ఉండగా మిగతా సగభాగంలో జటాజూటం, చంద్రవంక, చేతిలో డమరుకం కనిపించాయి. ఆ హరి రూపంలో హరుడిని చూసి వెంకటయ్య ఉలిక్కిపడి లేచాడు. తన ఇష్టదైవం ఇలా కనిపించడానికి కారణం ఏమిటో అతనికి అంతుపట్టలేదు. తన భక్తిలో ఏమైనా లోపం జరిగిందా అని మదనపడసాగాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ తమ తమ కలల గురించి ఆలోచిస్తూ ఎండిపోయిన నదీ తీరానికి చేరుకున్నారు. ఒకరినొకరు చూసుకోగానే వారి ముఖాల్లోని ఆందోళనను, గందరగోళాన్ని ఇద్దరూ గ్రహించారు. భద్రయ్య నెమ్మదిగా, వెంకయ్య, రాత్రి నాకో వింత కల వచ్చింది. శివుడు హరిహర రూపంలో కనిపించాడు అని చెప్పాడు. అది వినగానే వెంకటయ్య కల్లో ఆశ్చర్యం. భద్రయ్య, నాకు కూడా అలాంటి కలే వచ్చింది. శ్రీహరి నాకు శివకేశవుడిలా దర్శనమిచ్చాడు అని చెప్పాడు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తమ ఇద్దరికీ ఒకే రకమైన కల రావటం యాదృచ్ఛికం కాదని వారికి అర్థమైంది. అందులో ఏదో దైవ సంకేతం దాగి ఉందని గ్రహించారు. అప్పుడే వారిద్దరి ముందు ఒక గొప్ప తేజస్సుతో ఒక మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఆయన చిరునవ్వుతో వారిని చూసి, నాయనలారా, మీ కలల అర్థం మీకు ఇంకా బోధపడలేదా? శివుడు, విష్ణువు వేరువేరు కాదు. ఒకే పరమాత్మకు వారు రెండు రూపాలు. ఒకరు లయకారకుడైతే మరొకరు స్థితికారకుడు. ఒకరు సంహారమూర్తి అయితే మరొకరు సంరక్షకుడు. ఇద్దరు ఒకరికొకరు పూరకులు. ఒకరిని పూజించి మరొకరిని నిందించటం అసంపూర్ణమైన భక్తి. మీరు ఇద్దరూ వేరువేరుగా మీ దైవమే గొప్ప అని అహంకారంతో ప్రార్థించారు. అందుకే మీ ప్రార్థనలు ఫలించలేదు. మీ గ్రామాన్ని రక్షించుకోవాలంటే మీరిద్దరూ కలిసి శివకేశవులను ఒకే శక్తిగా ఆరాధించాలి. వారిద్దరినీ ఏకకాలంలో స్మరించాలి. అప్పుడే మీ భక్తి సంపూర్ణమవుతుంది, మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మహర్షి మాటలతో భద్రయ్య, వెంకటయ్యలకు జ్ఞానోదయం కలిగింది. ఇన్నాళ్ళు తాము ఎంత మూర్ఖంగా ప్రవర్తించామో వారికి అర్థమైంది. ఒకరినొకరు కౌగిలించుకొని తమ తప్పును క్షమించమని వేడుకున్నారు. వెంటనే వారిద్దరూ కలిసి గ్రామంలోని ప్రజలందరినీ ఒకచోట చేర్చారు. శివకేశవుల ఐక్యత గురించి, మహర్షి చెప్పిన మాటల గురించి వివరించారు. గ్రామస్తులందరూ తమ తప్పును తెలుసుకున్నారు. ఆ రోజు నుండి భద్రయ్య, వెంకటయ్య నాయకత్వంలో గ్రామస్తులందరూ కలిసి ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. శివాలయ ప్రాంగణంలోనే ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. భద్రయ్య శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలను సమర్పిస్తే వెంకటయ్య విష్ణువుకి ఇష్టమైన తులసి దళాలను సమర్పించాడు. ఇద్దరూ కలిసి ఓం హరి హరాయ నమః, ఓం శివకేశవాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్తోత్రాలు చేశారు. వారి గొంతులతో గ్రామస్తులందరి గొంతులు కలిశాయి. ఆ ప్రార్థనలో ఎలాంటి భేదభావం లేదు, ఎలాంటి అహంకారం లేదు, కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే ఉంది. వారు అలా ప్రార్థిస్తూ ఉండగా ఆకాశంలో అద్భుతం జరిగింది. నల్లని మేఘాలు కమ్ముకొచ్చాయి. చల్లని గాలి వీచింది. చినుకులుగా మొదలైన వర్షం కొద్దిసేపటికే కుండపోతగా మారింది. ఎండిపోయిన నది నీటితో నిండిపోయింది. బీటలు వారిన భూమి తడిసి ముద్దయింది. గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేవు. భద్రయ్య, వెంకటయ్య కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. వారిద్దరూ కలిసి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ రోజు నుండి పుణ్యగిరి గ్రామ ప్రజలు శివుణ్ణి, విష్ణువును సమానంగా పూజించటం ప్రారంభించారు. శివాలయంలోనే విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి ఇద్దరిని ఏకకాలంలో ఆరాధించారు. భద్రయ్య, వెంకటయ్య ప్రాణ స్నేహితులుగా మారి హరిహరుల అభేద తత్వాన్ని ఊరూరా ప్రచారం చేశారు. శివుడైనా విష్ణువైనా భక్తితో పిలిస్తే పలికేది ఆ ఒక్క పరమాత్మేనని నిరూపించారు. ఇక వీడియోలోకి వస్తే, రేపు కార్తీక సోమవారం రోజు పూజలు చేసినా చేయకపోయినా, అంటే పూజ చేయటం కుదరకపోయినా ఈ మాట పలకండి. ఆ మాట ఒక మంత్రం. ఈ కలియుగంలో మంత్రాలకు ఉన్న శక్తి ఇంకా దేనికి లేదు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే దక్కే ఫలితాన్ని ఈ కలియుగంలో మనం కేవలం మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే చాలు, మోక్షం కలుగుతుంది. కలియుగంలో దేవుడి కోసం పెద్ద తపస్సులు, కఠినమైన నియమాలు పాటించటం చాలా కష్టం. మనిషికి అంత సమయం, శక్తి ఉండవు. అందుకే ఈ యుగంలో దేవుడిని చేరుకోవడానికి, మంచి ఫలితాలను త్వరగా పొందడానికి మంత్ర సాధన అనేది చాలా సులభమైన, శక్తివంతమైన మార్గం. మంత్రానికి మూలం గురువు చెప్పే మాటే. గురువు ఉపదేశం, ఆశీర్వాదం ఉంటేనే మంత్రానికి నిజమైన బలం వస్తుంది. లేదంటే భక్తితో మనకు తెలిసిన నామాన్ని లేదా మంత్రాన్ని జపించిన మంచి ఫలితం ఉంటుంది. దేవుడిని చూడటం, మోక్షం వంటి పెద్ద లక్ష్యాలతో పాటు మన రోజువారీ జీవితంలో వచ్చే కష్టాలు, అడ్డంకులు, డబ్బు సమస్యలు,
చెడు శక్తుల నుంచి రక్షణ పొందడానికి కూడా మంత్రాలు రక్షా కవచంలాగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో మనుషులు డబ్బు, పదవి వంటి బయటి విషయాల కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ మన మనసుకు శాంతి ఇచ్చే మంత్రాల శక్తిని, దాని విలువను మర్చిపోతూ ఉన్నారు. జపం, ధ్యానం, భక్తితో పాటలు పాడటం వంటి సులభమైన పద్ధతులు పాటించటం ద్వారా కలియుగం యొక్క చెడు ప్రభావాలను మనం జయించవచ్చు. దేవుడు దయను పొంది జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు. అందుకే ఈ మంత్రాలను నమ్మి వాటిని మనస్ఫూర్తిగా జపించే వారికి కలియుగంలో వాటి అద్భుతమైన శక్తి తెలుస్తుంది. కార్తీక సోమవారం నాడు ఉపవాసము, దీపారాధన వంటి కఠిన నియమాలు పాటించలేని వారికి మంత్ర జపం అత్యంత సులువైన వేగవంతమైన మార్గం. ఈ కార్తీక సోమవారం రోజు మీరు జపించాల్సిన మంత్రం ఓం నమః శివాయ. ఇది పరమశివుని మూల మంత్రం. దీనిని కోటి మంత్రాలకు సమానంగా భావిస్తారు. కార్తీక సోమవారం రోజున ఈ మంత్రాన్ని జపించటం వల్ల కోటి సోమవారాలు శివారాధన చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఇది మీ జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. శివుడు కేవలం వైరాగ్యానికి అధిపతి మాత్రమే కాదు, ఐశ్వర్యానికి, అష్టైశ్వర్యాలకు అధిపతి. ఈ మంత్రాన్ని పఠించటం వల్ల మనశ్శాంతి లభించి జీవితంలో అడ్డంకులు తొలగి ధనప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతాయి. ఈ రోజున ఇంకో శక్తివంతమైన మంత్రం కూడా జపించాలి. ఓం రుద్రాయ నమః. శివుడి యొక్క రుద్ర రూపం అత్యంత శక్తివంతమైనది. రుద్రుడు అంటే దుఃఖాన్ని, కష్టాలను తొలగించేవాడు అని అర్థం. ఈ మంత్రం శివుని ఉగ్రరూపమైన రుద్రుణ్ణి ప్రార్థిస్తుంది. కానీ ఆ ఉగ్రత భక్తుల కష్టాలను దహించి వేయడానికి ఉద్దేశించినది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో ఉన్న పెద్ద సమస్యలు, భయాలు, శత్రుబాధలు త్వరగా తొలగిపోతాయి. ఇది మన చుట్టూ ఒక రక్షా వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ మంత్రం మనసును బలపరుస్తుంది. జీవితంలో వచ్చిన కష్టాలను, అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించడానికి కావలసిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. కలియుగంలో మనుషుల మనసు చంచలమైనది, కానీ మంత్రాల శక్తి తక్షణ ఫలితాలను ఇస్తుంది. ఈ మంత్రాలను పలకటంలో ఉన్న విశేషం ఏమిటి అంటే, ఈ మంత్రాల్లో ఉన్న ప్రతి అక్షరం ఒక శక్తి కంపనాన్ని సృష్టిస్తుంది. ఇది మీ శరీరము, మనసు మరియు చుట్టూ ఉన్న వాతావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపి అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. సోమవారం అంటే చంద్రునికి ప్రీతికరమైన రోజు. కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉంటాడు. చంద్రుడు మన కారకుడు. సోమవారం శివుణ్ణి పూజిస్తే చంద్రుడి అనుగ్రహం లభించి మనసు శాంతిగా, ప్రశాంతంగా మారుతుంది. దీనివల్ల తీసుకునే నిర్ణయాలు సరైనవై, ఆర్థిక లాభాలు కలుగుతాయి. కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది. సోమవారం శివనామ స్మరణ చేస్తే శివయ్య అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు దయ కూడా లభిస్తుంది. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ మరియు ఓం రుద్రాయ నమః అనే మంత్రాలను 108 సార్లు లేదా మీకు వీలైనన్ని సార్లు భక్తితో పఠించండి. శివయ్య దయతో మీ దురదృష్టం తొలగిపోయి మీ దశ తిరిగి అపారమైన ధన సంపద, శాంతి తప్పకుండా లభిస్తాయి. కార్తీక సోమవారం నాడు ఒక్కసారైనా కొబ్బరికాయతో ఇలా చేయాలి. ఇలా చేయటం వలన విపరీత ధనయోగం. కొబ్బరికాయతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది, విపరీతమైన ధనయోగం కలుగుతుంది. కార్తీక సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే కనుక కార్తీక సోమవారం కొబ్బరికాయతో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సకల సంపదలు చేకూర్చే దీపమే నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం. కార్తీక మాసంలో, అది కూడా కార్తీక సోమవారం రోజు నారికేల దీపం వెలిగించటం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్యలైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. తప్పకుండా మీకు ఉన్న సమస్యలు పోతాయి. కార్తీక మాసంలో ఏదో ఒక రోజు కార్తీక సోమవారం ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. నారికేల దీపాన్ని వెలిగించాలి అంటే పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము. దేవతలకే దేవుడైన పరమేశ్వరుడికి 3 కన్నులు ఉంటాయి.
అలాగే కొబ్బరికాయకు కూడా 3 కన్నులు ఉంటాయి కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. సంపదకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయలు కొడదాం. ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అఖండ రాజయోగం వర్తిస్తుంది. నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అన్ని దీపాల కంటే ఈ నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. ఎంతో ప్రీతి అయిన ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం రోజున ఎప్పుడో ఒకసారి ఈ కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయి. అలాగే మీ ఇంటికి శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఈ సంవత్సరం 4 కార్తీక సోమవారాలు వచ్చాయి. ఈ 4 కార్తీక సోమవారాల్లో ఏ సోమవారం మీకు కుదిరితే ఆ సోమవారం ఈ కొబ్బరికాయ దీపం వెలిగించండి. కుదిరితే 4 సోమవారాలు కొబ్బరికాయ దీపం వెలిగించండి. మీ ఇంటిలో సుఖాలు, ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి. ఈ కొబ్బరి దీపం వెలిగించే రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. తరువాత పూజలు చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా జడను తుడవాలి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అయితే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటి అంటే మన పూజ గదిలో ఉండే దేవుణ్ణి చిత్రపటానికి కుంకుమ బొట్లు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి. చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి. ఆ పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే తెల్ల పూలను సమర్పించటం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు తెల్ల జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, సన్నజాజులు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి. వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. శంకు పుష్పంతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలక పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో అందంగా శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శివుని పటం ఎదురుగా అష్టదళ పద్మ ముగ్గును వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ లేదా ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లేట్ల పైన గంధంతో ఓం అని రాయండి. తర్వాత ఈ ప్లేటు పైన 3 గుప్పెళ్ల బియ్యం పోయండి. ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చేతిలోనికి తీసుకొని మనసు లగ్నం చేసి శివుడికి నమస్కారం చేసుకొని మీ గోత్ర నామాలు, మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి. ఈ కొబ్బరికాయ 2 చెక్కలుగా చక్కగా పగలాలి. అంటే సమానంగా పగలాలి అన్నమాట. 3 కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని పీచు మొత్తాన్ని తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, అష్టమశని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇక అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నేతితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించుకోవాలి.
2 వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి. ఇలా మొత్తం 6 వత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకు ఉన్న కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. అలాగే నారికేల దీపం వద్ద పూలు అలాగే అక్షింతలు వేయండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పకు ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు. కార్తీక మాసంలో ఏ కార్తీక సోమవారమైనా ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. కాబట్టి కార్తీక సోమవారాలలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయ దీపాన్ని ఇలా వెలిగించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.